ఇది బెజవాడ నగరంలో మన కృష్ణమ్మ. ఎంతోమందికి జీవనోపాధిని చూపిస్తున్న ఈ నగరంలో కొంతమంది క్రూరత్వంతో కప్పేసిన చిన్నారుల జీవితాలు కూడా ఉన్నాయి. ఆ జీవితాల్లో ఒక చిన్నారి జీవితమే ఈ కథ. మమ్మీ మమ్మీ వందనా, ఏంటే గోలా? స్కూల్కి టైం అవుతుంది, రెడీ అవ్వు. టైం అయింది, త్వరగా రా. బేబీ త్వరగా రా. వస్తున్నా మమ్మీ. భావనా, చెప్పులు తీసుకురా. అలాగే అమ్మగారు. పడుకోకుండా పనులన్నీ జాగ్రత్తగా చెయ్యి. మొద్దు మొహం అని మొద్దు మొహం. ఛీ! మనుషులు చేసిన దేవుళ్ళు. ఏమిటమ్మా చదువుతున్నావు? అది పుస్తకాలు చదువుతున్నాను అమ్మగారు. పుస్తకం చదువుతున్నావా? ఎందుకమ్మా బంగారు? మీకెందుకే పుస్తకాలు? లెగవే. ఏమే, ఈ పుస్తకాలు చదివేసి మా మీద ఎక్కేసి మమ్మల్ని తొక్కేద్దామనుకుంటున్నారా? ఏమే, పుస్తకాలు చదువుతావా? ఇదిగో ఈ పుస్తకం కూడా చదవే. చంపేస్తాను. అమ్మగారు, 69 సంవత్సరాల ఈ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో బాలకార్మికుల వ్యవస్థపై ఎన్నో చట్టాలు వస్తున్నా మరి ఇదేమిటి? ధనవంతుల కాళ్ల కింద మట్టిలా నలిగిపోతున్న ఈ భావన బాలకార్మికురాలు కాదా? మీ సాయి కిరణ్. బాలకార్మికులను నిర్మూలిద్దాం, మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం.